సడన్ గా నడుము పట్టేసింది. ఏం చేయాలి? సో నేను ఒక ఇంట్లో ఉన్నానండి, లేదంటే ఇంకొక వర్క్ లో ఉన్నాను. సడన్ గా నడుము పట్టేసిపోయింది. దగ్గరలో నాకు డాక్టర్ గారు అవైలబుల్ గా లేరు. అప్పుడు మనం ఏం చేయాలి? సో ఈ వీడియో నేను క్లియర్ గా చెప్తాను. ఖచ్చితంగా ఈ స్టెప్స్ ఫాలో అవ్వండి. ఫస్ట్, సో నడుము పట్టేసింది అంటే అక్కడ పక్కన ఉన్న కండరాలు అనేది గట్టిగా టైట్ అయిపోవడం కానివ్వండి, లేదంటే బిగుసుకుపోవడం కానీ జరిగి ఉంటది. ఇంతకు ముందు ఈ హిస్టరీ ఏం లేదు, అంటే ఇంతకుముందు ఇలా సేమ్ జరగలేదు. ఫస్ట్ టైం ఇలా పట్టేసింది అంటే కనుక వెంటనే ఒకసారి బెడ్ మీద ఫస్ట్ రిలాక్స్ అవ్వండి, రెస్ట్ తీసుకోండి. కొద్దిసేపటికి ఆ మజిల్స్ అనేవి ఫ్రీ అవ్వడం జరుగుతుంది. అది రిలాక్స్ అయిపోయి నార్మల్ అయిపోవచ్చు చాలా వరకు. లేదు అది పట్టేసి గట్టి బీసుకున్నట్టుంది, నొప్పి ఉంది, నొప్పితో పాటు భరించలేనంత అసలు పడుకోలేకపోతున్నారు, కూర్చోలేకపోతున్నారు అంటే కనుక అది లోపల నుంచి ఏదో ఒక ప్రాబ్లం ఉంది అని అర్థం. అలాంటి సందర్భంలో వెంటనే ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళి ముందు కన్సల్ట్ అయ్యి అసలు ఏ ప్రాబ్లం ఏందో తెలుసుకుని దానికి రిలేటెడ్ గా ట్రీట్మెంట్ అనేది తీసుకోవాలి. లేదంటే నాకు నొప్పి ఉంది, కొంచెం ఓర్చుకోగలిగినంత నొప్పి ఉంది అంటే కనుక ఇంట్లో రెస్ట్ తీసుకుంటూ జెంటిల్ అంటే కొంచెం నొప్పి తగ్గిన తర్వాత చిన్న చిన్న స్ట్రెచెస్ ఉంటాయండి, కొంచెం అటు ఇటు కదలడం, స్ట్రెచెస్, ఆ మజిల్స్ అనేవి ఫ్రీ అవ్వడం కోసం చిన్న స్ట్రెచింగ్ చేసుకోవడం, లేదంటే జెంటిల్ గా ఒక ఆయిల్ గానీ లేదంటే ఏదన్నా చిన్న స్ప్రే గానీ అప్లై చేసి జస్ట్ అలా జెంటిల్ మసాజ్ అలా చేసుకుంటే కొంచెం సర్క్యులేషన్ జరుగుతుంది మజిల్స్ కి. సో దాని ద్వారా ఆ మజిల్స్ రిలాక్స్ అయ్యి నొప్పి అనేది తగ్గే అవకాశం ఉంటుందండి. సో ఇది చిన్నగా అంటే ఇబ్బంది అనేది ఇప్పుడే స్టార్ట్ అయ్యింది, కొద్దిగా తట్టుకోగలిగినంటేనే ఈ స్టెప్స్ ఫాలో అవ్వండి. భరించలేనంత నొప్పి ఉంటే కనుక వెంటనే డాక్టర్ని కలవండి. లేదా ఇంత ముందు ఇది మీకు తరచుగా ఇలానే జరుగుతుంది అంటే కనుక అది లోపల డిస్క్ రిలేటెడ్ గా కానివ్వండి, లేదంటే ఏదన్నా స్పైన్ రిలేటెడ్ గా అబ్నార్మాలిటీ ఉన్నట్టు డాక్టర్ని కన్సల్ట్ అయ్యి రైట్ టైంలో ట్రీట్మెంట్ తీసుకోండి. థ్యాంక్ యూ.